టాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. హఠాత్తుగా రెండు పరిణామాలు సంభవించాయి. ఒకటి చైనాలో, ఒకటి అమెరికాలో. ఈ రెండు భారత్తో ముడిపడ్డటువంటి పరిణామాలు. ఈ రెండు పరిణామాలు కూడా జరగడం కొంత ఆశ్చర్యమే. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిణామాలు జరగకూడదు. అమెరికా ఉన్నట్టుండి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటటువంటి లష్కరే తోయబా యొక్క ముసుగు సంస్థ, లష్కర్ని అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అందుకని లష్కర్ కశ్మీరులో సర్వసాధారణ ప్రజానీకం తిరుగుబాటు చేస్తున్నారన్నటువంటి ఇమేజ్ను సృష్టించేందుకు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అనేటటువంటి ఒక ఫ్రంట్ని సృష్టించింది, ఒక ముసుగుని సృష్టించింది. లష్కర్ ఈ ముసుగులో పనిచేస్తూ వచ్చింది. పహల్గాం దాడికి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ కారణం. అలాంటి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ని అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. లష్కర్ ఇప్పటికే ఉగ్రవాద సంస్థ, ఇప్పుడు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ కూడా ఉగ్రవాద సంస్థ. ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం. ముఖ్యంగా అమెరికా ఇప్పుడు పాకిస్తాన్కి కాస్త అనుకూలంగా ఉంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి అణ్వాయుధాలని కాపాడేటటువంటి బాధ్యత అమెరికా తీసుకుంది. నిజానికి పాకిస్తాన్లోని అణ్వాయుధాల మెయింటెనెన్స్ కూడా పాకిస్తాన్ చేస్తోంది. ఇరాన్ పైన ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ దాడి జరిగినట్టయితే పాకిస్తాన్ బేస్గా, లాంచ్ బేస్గా ఉపయోగపడుతుంది. కాబట్టి అమెరికా హఠాత్తుగా ప్రో పాకిస్తాన్గా మారింది. డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రో పాకిస్తాన్ స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్నాడు. అలాంటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వము హఠాత్తుగా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ని ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. సరిగ్గా ఇదే సమయానికి చైనా, ఆపరేషన్ సింధూర్లో చైనా పాకిస్తాన్కి సహకరించింది, ఆయుధాలను సహకరించింది, శాటిలైట్ ఇమేజరీ ఇచ్చి సహకరించింది, సమాచారం ఇచ్చి సహకరించింది. సిపెక్ ద్వారా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఈ రెండిటి మధ్య ఆర్థిక ఫెవికాల్ ఒకటి ఉంది, ఆర్థిక సంబంధాల ఫెవికాల్ ఒకటి ఉంది. పైగా ఈ రెండు దేశాల స్నేహాన్ని పాలకన్నా తీయనిది, తేనె కన్నా కమ్మనిది అని చెప్పుకుంటారు. సముద్రం అంత లోతైంది, హిమాలయాలంతా ఎత్తైందని చెప్పుకుంటారు. అలాంటి చైనా హఠాత్తుగా ఒక ప్రకటన జారీ చేసి పహల్గాం ఉగ్రదాడిని, దాడి జరిగినటువంటి 3 నెలల తరువాత విమర్శించింది. ఇది ఉగ్రదాడి, దీనిని తీవ్రంగా ఖండించింది. ఇన్నాళ్ళు మాట్లాడినటువంటి చైనా ఐక్యరాజ్య సమితిలోని 1267 మానిటరింగ్ కమిటీలో భారతదేశము చాలా కాలంగా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ని, అదేవిధంగా జైషే మొహమ్మద్ యొక్క ఫ్రంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి పిఏఎఫ్ఎఫ్, పీపుల్స్ యాంటీ ఫ్యాసిస్ట్ ఫ్రంట్ పిఏఎఫ్ఎఫ్, ఇది కూడాను జైషే మొహమ్మద్ యొక్క ముసుగు సంస్థ. ఈ రెండింటినీ నిషేధించాలని కోరినప్పుడు వాటికి అనుకూలంగా ఓటు వేసి వీటో పవర్ని ఉపయోగించి భారత్ మాట చెల్లకుండా చేసినటువంటి చైనా హఠాత్తుగా పహల్గాం దాడి విషయంలో ఎందుకు మాట్లాడుతోందంటే అంతర్జాతీయంగా పరిస్థితులు మారుతున్నాయి. చైనాకి ఈరోజు భారతదేశంతో చెలిమి చేయటం అవసరం. ముఖ్యంగా పాకిస్తాన్ ఏకకాలంలో, పాకిస్తాన్ని చాలామంది విమర్శకులు హీరామండి అంటారు. హీరామండి అంటే లాహోర్లో ఉండేటటువంటి వేశ్యాగృహం, చాలా పెద్ద వేశ్యా కాలనీ అది. అక్కడ ఎవడు ఎక్కువ రేట్ ఇస్తే వాడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ రకంగా ఓ ఏకకాలంలో పాకిస్తాన్ ఇటు అమెరికాకి కన్నుగిట్టుతోంది, అటు చైనాకి కన్నుగిట్టుతోంది. ఎవరి బిడ్డింగ్ ఎక్కువ, ఎవరు ఎక్కువ ఇస్తారు అన్నట్టుగా నడుస్తోంది. అమెరికా బూచి చూపి చైనాని, చైనా బూచి చూపి అమెరికాని, ఇద్దరి నుంచి కూడా వసూళ్లు కొనసాగిస్తోంది. ఇప్పుడు కొద్దిగా అమెరికా వైపు మొగ్గు చూపుతోంది. దాంతో చైనాకి కొంత కోపంగా ఉంది. కాబట్టి పాకిస్తాన్కి గుణపాఠం చెప్పేందుకు పహల్గాం సంఘటనను ఉగ్రవాద సంఘటనగా ప్రకటించింది. అంతేకాదు, ఇదే సమయంలో రష్యా, ఇండియా, చైనా RIC కూటమి ఏర్పడాలని చైనా ప్రతిపాదిస్తోంది. ఇటీవల మన విదేశ వ్యవహారాల మంత్రి జయశంకర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో భాగంగా చైనాకి వెళ్ళినప్పుడు షీ జిన్పింగ్ చాలా కాలంగా ఎవరిని కలవనటువంటి షీ జిన్పింగ్
ఆయనతో సమావేశమయ్యారు. ఆ సమయంలో చర్చకొచ్చిన విషయాల్లో బహుశా ఈ ఆర్ఐసి కూడా వచ్చి ఉంటుంది. రష్యా, ఇండియా, చైనా ఒక కూటమిగా ఏర్పడాలి అని. ఇప్పటికే రష్యా నుంచి మనము చమురుని కొనుగోలు చేయటాన్ని అమెరికా సహించలేకపోతోంది. అమెరికా తరువాత యూరోపియన్ యూనియన్, నేటో మనపైన ఆంక్షలు విధించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే భారతదేశం ప్రధానంగా హైసీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే సముద్ర జలాల మీదనే ఒక ట్యాంకర్ నుంచి మరొక ట్యాంకర్కి చమురుని సరఫరా చేస్తుంది. కాబట్టి వీటికి ఈ ఆంక్షలు పెద్దగా వర్తించవు. మ్యారినర్స్ని అడిగినట్టయితే హైసీ ట్రాన్స్ఫర్ ఏంటో, హైసీ సేల్ అంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి చైనా, పాకిస్తాన్ అమెరికాకి దగ్గరవుతున్న కారణంగా ఇప్పుడు చైనా మనకు దగ్గరగా వస్తుంది. అమెరికా తైవాన్ విషయంలో అనుసరిస్తున్నటువంటి వ్యూహం విషయం వల్ల ఈరోజు రష్యా, ఇండియా, చైనా కూటమి కావాలని చైనా కోరుకుంటుంది. అమెరికా ఈ కారణంగానే మనని హఠాత్తుగా రెసిస్టెన్స్ ఫ్రంట్ని నిషేధించి మళ్ళీ ఇండియాని చేరదీసే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఇండియా లేకపోయినట్టయితే చైనా పైన ఏ యుద్ధానికి కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. మిగతా దేశాలలో పోరాట పటిమ లేదు. భారత్ ఇంత మటుకు అమెరికా కోరిక మేరకు యుద్ధం చేయటాన్ని ఒప్పుకోలేదు. దాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. తన సొంత ప్రతిపత్తిని కొనసాగిస్తూ వస్తుంది. నిజానికి అమెరికాకి గనక చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు జైషే ముహమ్మద్ యొక్క చీఫ్ అయినటువంటి మౌలానా మసూద్ అజర్ని పట్టివ్వాలి భారతదేశానికి. ఎందుకంటే మౌలానా మసూద్ అజర్ మా దేశంలో లేరు అని చెప్పి పాకిస్తాన్ పదే పదే ప్రకటిస్తోంది. పాకిస్తాన్ మాజీ విదేశ వ్యవహారాల మంత్రి బిలావల్ భుట్టో కూడా ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే వాస్తవం ఏంటి? ఇప్పుడు తాజాగా భారత ఇంటెలిజెన్స్ సేకరించినటువంటి సమాచారాల మేరకు ఆయన స్కార్దు, పాక్ ఆక్రమిత గిల్గిట్ బల్టిస్తాన్లోని స్కార్దు దగ్గర ఉన్నటువంటి సాద్పాడా అనేటటువంటి ప్రాంతంలో ఉన్నారు. అక్కడ జైషే మహమ్మద్కి 2 మసీదులు, అనేక మద్రసాలు, కొన్ని భవనాల ఆస్తి ఉంది. అక్కడ మసూద్ అజర్ ఉన్నారు. కాబట్టి మసూద్ అజర్ పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో ఉన్నారు. కాబట్టి పట్టి ఇవ్వవలసినటువంటి బాధ్యత పాకిస్తాన్ది. పట్టించి ఇవ్వవలసిన బాధ్యత, పాకిస్తాన్ మీద ఒత్తిడి తేవలసినటువంటి బాధ్యత అటు చైనాది, ఇటు అమెరికాది. ఈ 2 దేశాలు తమ ప్రయోజనాల కోసము మాత్రమే భారత్తో కలిసి రావాలని ప్రయత్నిస్తున్నాయా, లేక నిజంగా చిత్తశుద్ధితో ఉగ్రవాదాన్ని రూట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయా? తమ నిజాయితీని నిరూపించుకోవాలన్నట్టయితే మౌలానా మసూద్ అజర్ని పట్టించి ఇవ్వాలి. ఎందుకంటే మౌలానా మసూద్ అజర్ పఠాన్కోట్ దాడికి కారకుడు, పుల్వామా దాడికి కారకుడు, అదేవిధంగా 2002లో మన పార్లమెంట్ మీద జరిగినటువంటి దాడికి కూడా మసూద్ అజర్ సూత్రధారి, ప్రధానమైనటువంటి మొత్తంత వ్యూహకర్త. కాబట్టి భారతదేశాన్ని రెసిస్టెన్స్ ఫ్రంట్ని నిషేధిస్తే సరిపోదు, పహల్గాం సంఘటనని విమర్శిస్తే సరిపోదు, జైషే మొహమ్మద్ చీఫ్ అయినటువంటి మౌలానా మసూద్ అజర్ని జైల్లో ఉన్నాడని చెప్తున్నటువంటి హాఫిజ్ సయీద్ని భారతదేశానికి పట్టి అప్పగించే విషయంలో ఈ 2 దేశాలు చిత్తశుద్ధి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపండి.